గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మీ యాష్మోజీ అశోక్. ఈరోజు మనం ఒక విషయాన్ని మాట్లాడుకుందాం. ఆ విషయం ఏంటి అంటే, జనాభాలో ప్రజెంట్ నడుస్తున్న టాక్, జగన్ అరెస్ట్ కాబోతున్నాడా? మరి అరెస్ట్ అయితే పార్టీ భవిష్యత్తు ఏంటి? ఎన్ని రోజులు జైల్లో ఉంచబోతారు? అరెస్ట్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీని ఎవరు నడపబోతున్నారు అనే విషయాల మీద తీవ్రమైన చర్చ జరుగుతుంది. సో టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ ఉంది, ఆల్రెడీ అందరికీ తెలిసింది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఫైనల్ వికెట్ జగన్ కాబోతున్నాడా అంటే ఒక విధంగా అవుననే సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే మట్టి స్కామ్ అయిపోయింది, ఇసుక స్కామ్ అయిపోయింది, అన్ని స్కాముల తర్వాత ఇప్పుడు వచ్చింది లిక్కర్ స్కామ్. ఈ లిక్కర్ స్కామ్లో అధికారులను అరెస్ట్ చేశారు, రాజకీయ నాయకులను, కసిరెడ్డి లాంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ని అరెస్ట్ చేశారు, రాజకీయ నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఈ ఫైనల్ టార్గెట్ జగన్ అరెస్ట్ చేయాలంటే ఒక బలమైన కారణం కావాలి. ఆ బలమైన కారణం ఈ లిక్కర్ స్కామ్. ఈ లిక్కర్ స్కామ్లో కనీసం 3,000 కోట్లు చేతులు మారాయని తెలుగుదేశం నాయకుల యొక్క ఆరోపణ. ఆనాటి టైంలో ఓన్లీ ఫోన్పే ఏమి లేకుండా క్యాష్ రూపంలో రిసీవ్ చేసుకుంది. ఆ రిసీవ్ చేసుకున్న డబ్బులు జగన్ ఇంటికి వెళ్ళాయి అని చెప్పేసి యొక్క అధికారులు, తెలుగుదేశం నాయకుల యొక్క ఆరోపణ. అయితే ఇది సిట్ ద్వారా జరుగుతుందా, సిబిఐ ద్వారా జరుగుతుందా జగన్ అరెస్ట్ అనేది మనకు తొందరలో తెలుస్తుంది. నాకు తెలిసి ఖచ్చితంగా జగన్ని అరెస్ట్ చేస్తారు అనేది మాత్రం అర్థమవుతుంది. కాకపోతే తెలుగుదేశం ఒక రకంగా ఆలోచిస్తూ ఉండాలి. ఎందుకంటే అరెస్ట్ అయిన ప్రతి నాయకుడు కూడా సీఎం అవుతున్నాడు. కేసీఆర్తో స్టార్ట్ చేసినట్లయితే రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, మళ్ళీ జగన్. సో అది పనిగా తెలుగుదేశం నాయకులు ఈ విషయంలో సందిగ్ధంలో ఉన్నారు. ఒకటి. రెండోది, జగన్ను ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత ప్రజల్లో సానుభూతి పెళ్లికి 151 సీట్లు ఇచ్చారు. సో 40% ఓటు గెలుపొందిన 2019లో 2024లో 40% ఓట్లు ఓడిపోయినా కూడా 11 సీట్లు వచ్చినా 40% ఓట్లు సాధించిన జగన్ని అరెస్ట్ చేస్తే ప్రజల్లో ఇంకా సానుభూతి పెరుగుతుంది, ఇంకా క్రేజ్ పెరిగి ఖచ్చితంగా ఇది వైసీపీకి మైలేజ్ అవుతుందా, టీడీపీకి పతనం అవుతుందా అనే విషయం మీద టీడీపీ నాయకులు సందిగ్ధంలో ఉన్నారు. అయితే ఖచ్చితంగా జగన్ అరెస్ట్ అనేది ఖాయం. కాకపోతే అది ఎలక్షన్ ముందు కంటే కూడా ఈ 1 or 2 yearsలో చేసి అరెస్ట్ చేసి వీలైనంత వరకు బెయిల్ ఇప్పుడే ఇచ్చి ఎలక్షన్ టైంలో బయటకు రాకుండా చూడడం నెంబర్ 1. నెంబర్ 2, వైసీపీ పార్టీని భూస్థాపితం చేయాలనుకోవడం. జగన్ను అరెస్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ రెడ్ బుక్ రాజ్యం ప్రకారం చుట్టుపక్కల ఉన్న నాయకులందరినీ అరెస్ట్ చేశారు. మెయిన్ పిల్లర్ అని జగన్ను అరెస్ట్ చేస్తే ఎవడూ కూడా ముందుకు రాకుండా వైసీపీ పార్టీని నడిపేదానికి లేకుండా చూడడం, చూసి దాని ద్వారా వైసీపీని పతనం చేయడం. దీని మీద తీవ్ర చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల కానీ, విజయమ్మ గారు కానీ జగన్ సపోర్ట్గా అండగా పాదయాత్ర చేయడం, పార్టీని నిలబెట్టే పనిలో గెలిచారు. సో ఇప్పుడు వాళ్ళ అండ కూడా లేదు, వాళ్ళే ఎదురు తిరిగారు జగన్కి. మరి జగన్ను అరెస్ట్ చేస్తే టీడీపీకి లాభమా నష్టమా అంటే ఖచ్చితంగా నష్టమే కావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ టీడీపీ మీద కొంతమంది ఉద్యోగస్తులు కానీ, బయట జనాభాలో కానీ వ్యతిరేకత అయితే స్టార్ట్ అయింది. అది వాస్తవం. అవి కరెంటు బిల్లుల విషయాల్లో కావచ్చు, సంక్షేమ విషయంలో కూడా కావచ్చు. ఎంత కాదనుకున్నా కూడా నిరుత్సాహం అయితే పెరిగింది. సో దాన్ని కవర్ చేసుకోవాలి. కవర్ చేసిన తర్వాత జగన్ దగ్గరికి వెళ్ళాలి, నెంబర్ 1. నెంబర్ 2, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ టైంలో జగన్ టచ్ చేసి జరిగే ఫలితాలు ఏంటి అనేది టీడీపీ నాయకులు సందిగ్ధంలో ఉన్నారు. సో ఏదేమైనా కూడా జగన్ అరెస్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి అది పాజిటివా నెగిటివ్ అనేది మనకి 2027లో తెలుస్తూ ఉంది. నాకు తెలిసి ఇప్పుడు దాకా అరెస్ట్ అయిన నాయకుడు, ప్రతి నాయకుడు సీఎం అయ్యాడు. అలాగే జగన్కున్న క్రేజ్ ప్రకారం జగన్ మళ్ళా సీఎం కూడా కావచ్చు. అందుకనే టీడీపీ ఆచితూచి వ్యవహరిస్తుంది. వెయిట్ అండ్ సీ. మీరందరూ అనుకున్నట్టు మనం చూద్దాం. తెలుగుదేశంలో, తెలుగునాడులో, తెలుగు రాష్ట్రాల్లో ఉండే రాజకీయాలు గరంగరంగా ఉన్నాయి ప్రజెంటు. చూద్దాం, వెయిట్ అండ్ సీ.